హల్లెలూయా. స్తోత్రం. మహోన్నత పరమ తండ్రి యేసయ్య స్తోత్రం. ఈ మంచి సమయాన్ని బట్టి మనం దేవుని ఆరాధిస్తున్న ఒక విధానం మనకు హృదయాల్లో మంచి ఆరోగ్యం, మంచి ఆనందాన్ని ఇచ్చే ఒక సందేశం ఈరోజు దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు ఆరాధనలో నడిపించిన విధానం బట్టి స్తోత్రము. ఇంకను దేవుని యొక్క వాక్యములో ఆయన స్వరమును వినిపించి నడిపిస్తాడని మనం నమ్ముదాం, ప్రార్థిస్తాం. మహోన్నతుడ యేసయ్య స్తోత్రం. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం దేవ తండ్రి. మీ యొక్క నామం మహిమపరచబడిన కాక వాక్యముతో మరియు మీ మర్మములతో మాతో మాట్లాడి బోధించి నడిపించి బలపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్న మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకున్నాం దేవ తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య భాగంలో యెరెమీయా 1వ అధ్యాయము, యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి చూసుకున్నాం. 4 నుండి 10 వరకు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. ఏమంటున్నారు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చెను అని యెరెమీయా చెబుతున్నారు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని దేవుడు చెప్తున్నాడు. ప్రతిష్ఠించి తిని అనేది ఏమంటే, ప్రతిష్ఠించడం అంటే పేర్కొనడము, కానీ నియమించడము, లేకుంటే ప్రారంభమైనటువంటి స్థితిలో ప్రారంభ స్థితి నుండి మనములను నిలపడము, బలపరచడము అని అర్థం. హల్లెలూయా. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ఇప్పుడేం చెప్తున్నాను? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఎవరితో అంటున్నాడు? యెహోవా దేవుడు యెరెమీయా ప్రవక్తతో అంటున్నాడు. ఇప్పుడు ప్రవక్తగా నువ్వు ఉంటున్నావు అని. యెరెమీయా ప్రవక్తకేనా ఇది? మనం కూడా యెరెమీయా యొక్క ప్రవక్త స్థానంలో నిలిచి అనేకమైనటువంటి రక్షణలో లేని వారికి మనం రక్షణ నిమిత్తము ప్రయాసపడే ప్రజలుగా దేవుడు మనల్ని నియమించున్నాడు. హల్లెలూయా. కాబట్టి రూపొందించే ముందే అంటే మనము ఏ స్థితిలో ఉన్నామో అని మనకు తెలియక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఎరిగి ఉన్నాడు, ప్రత్యేకించుకున్నాడు, నియమించాడు. తన ప్రజలతో ప్రతి ఒక్కరికి తగిన స్థలాన్ని, పనిని దేవుడు నిర్ణయించాడు. దీని ప్రకారము ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఎరిగి ఉన్నాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు, మనల్ని నియమించాడు. తన ప్రజల్లో ప్రతి ఒక్కరికి తగిన స్థలాన్ని, పనిని ఆయన నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏమి చేసినా, దీన్ని బట్టి మనం ఏమి చేసినా దేవుడు మనల్ని ఆ పనికి నియమించాడన్నది గ్రహించి చేయాలి. మనం ఏం పని చేస్తామో దానికి తగిన న్యాయం చేయాలి. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? మనం ఏ పనికైతే దేవుడు నిర్మించాడో దానికి ఆ పనికి న్యాయం చేయాలి. మనం ఉనికిలోకి రాకముందే మన విషయమంతా దేవునికి తెలుసు. మనము ఆ పనికి రాకముందే ఆ పనికి వచ్చేవాడెవడు, ఆ పని చేసేవాడెవడు అని దేవునికి తెలుసు. ఆదికాండం 27లో ప్రవక్త గురించి రాయబడింది, ప్రవక్త గురించి చెప్పబడింది. చూస్తే యెరెమీయా విషయంలో దేవునికి చాలా ఉన్నతమైన ఉద్దేశం ఉంది. యెరెమీయా విషయంలో దేవునికి ఏ ఉద్దేశం ఉంది? చాలా ఉన్నతమైన ఉద్దేశం ఉంది. అతడు కేవలం ఇశ్రాయేలు వారికి మాత్రమే కాకుండా లోక జాతులకు కూడా ప్రవక్తే. యెరెమీయా ఒక ఇశ్రాయేలు దేశానికి మాత్రం ప్రవక్త కాదు, లోకములో ఉన్నటువంటి జాతులకు అన్నిటికీ, తెగలకు అన్నిటికీ, మరియు అనేకమైనటువంటి ప్రజలకు, భూభాగంలో ఉన్నటువంటి వివిధ రకమైన గుంపులకు ఆయన ప్రవక్తే అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అందుకు అయ్యో
ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇక్కడ యెరెమీయా ఏమంటున్నాడు? నువ్వు ఇశ్రాయేలు జనాలకు ప్రవక్త, అంతేకాదు నువ్వు లోకములో ఉన్నటువంటి అన్ని యొక్క గుంపులకి, జాతులకి, ప్రజలకి ప్రవక్తే అని చెప్పు. అయ్యో, ప్రభువుకు యెహోవా చిత్తగించుము తండ్రి, నేను బాలుడినే, మాట్లాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా. అయ్యో, ఇంతమందికి నేను ప్రవక్తగా ఉండాలా, నాకు శక్తి చాలదనగా ఆయన ఏమంటున్నాడు? నాకు ఎలాగ సెలవిచ్చును, ఏమంటున్నా? నాకు ఎలాగ, నేను బాలునను వద్దు, నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులే నీవు చెప్పవలేను. యెరెమీయా బాబు, నువ్వు బాలుడనద్దు, నేను ఎక్కడెక్కడ పంపించబోతున్నాను తెలుసా? నేను పంపించే చోటికి అన్ని చోట్లకి నీవు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి చెప్పాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు యెరెమీయా చెప్పిన మాట ప్రకారం యెరెమీయా ఇచ్చిన జవాబు మోషే ఒకప్పుడు మోషే ఇచ్చిన సమాధానం లాంటిది కదా. యెరెమీయా ఏమంటున్నాడంటే, నేను బాలును, నాకు శక్తి చాలదంటే. ఒకప్పుడు మోషే కూడా ఇదే విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నాకు నోరు తిరగదు, నాకు శక్తి చాలదు, నన్ను వదిలే అంటున్నాడు కదా. యెషయా ఇచ్చిన జవాబు లాంటిది కాదు ఇది. ఓకే, యెరెమీయా తాను దేవుని పక్షంగా మాట్లాడడానికి సమర్థుని కాదు, నేను అంత సమర్థవంతుడి, అంత బలమైనవాడు కాదు అని చెప్తున్నాడు. ఆ బాధ్యత ఏ విధంగా తొలగిపోతే సంతోషించేవాడు. ఈ పని కొంచెం నాకు తొలగిపోతే అబ్బా నాకు చాలు అని సంతోషించేవాడేమో. కానీ దేవుడు యెరెమీయాను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు మోషేను కూడా వదిలిపెట్టలేదు. హల్లెలూయా. యెరెమీయాను వదిలిపెట్టలేదు, మోషేను కూడా వదిలిపెట్టలేదు. నన్ను కూడా వదిలిపెట్టాడు. హల్లెలూయా. వాళ్ళనే వదిలిపెట్టాడంటే మనల్ని కూడా వదిలిపెట్టే అవకాశమే లేదు. అయ్యో, యెహోవా నాకెలాగ సెలవిచ్చును, నే బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరికీ నిన్ను పంపు వారి అందరి వద్దకు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతి నేను చెప్పవలను అని చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తిని ఒక పనికి నిమిత్తం నియమించినప్పుడు దాన్ని తప్పించుకునేందుకు అతడు చెప్పే సాకులు వీళ్ళు చెప్పిన సాకులు లాంటిది. హల్లెలూయా. ఎవరు? యెరెమీయా చెప్పిన సాకు, మరి మోషే కూడా సాకు చెప్పాడు. అలాగా మనం కూడా చెప్తాం సాకులు. హల్లెలూయా. దేవుడు దానికి అందరికీ ఆ సాకులన్నింటినీ దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఆయన చేయవలసిన పనిని ఆయన చేసే తీరుతాడు. కాబట్టి ఆయన మనల్ని నియమించిన పనికి మనల్ని నియమించి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. భయపడొద్దు మోషే, భయపడొద్దు యెరెమీయా, నేను నడిపించడానికి నేను ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. భయపడొద్దంటే భయం వద్దు. మనము దేవుడు ధైర్యం చెప్తే ఆ ధైర్యాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి, అప్పుడు యెరెమీయాకి చేయి చాపి నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట మాటలు ఉంచి ఉన్నాను, ఇదిగో నేను నీ నోట మాటలను ఉంచి ఉన్నాను, ఇదిగో నేను నీ నోటిలో మాటలను ఉంచి ఉన్నాను. ఇదిగో నేను నీ నోట్లో మాటలను ఉంచి ఉన్నాను. పై రాసిన వ్యక్తులు దేవుడు చెప్పిన మాటలన్నింటినీ ఎలాంటి పొరపాటు లేకుండా సరిగ్గా అదే పలుకులను పలికారు. దేవుని ఆత్మ మూలంగా దేవుని మాటలను పలికారు. ఏమంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, బైబిల్ రాసిన ప్రవక్తలంతా దేవుడు చెప్పిన మాటలన్నిటినీ పొరపాటు లేకుండా సరిగ్గా పలికి
మరియు దేవుడు ఆత్మ మూలంగా దేవుని మాటలను పలికి పూర్తి చేశారు. కాబట్టి మనం కూడా ఆ మాటలను పలకడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇర్మీయా ద్వారా దేవుడు పంపిన వాక్యే జనాల మధ్య, రాజ్యాల మధ్య సంగతులను జరుగుస్తుంది. ఆ రోజు ఇర్మీయా దేవుని మాటలను విని సరిగ్గా మనకు చెప్పి ఆ వాక్యాలను బైబిల్లో రాయబడింది కాబట్టి ఈరోజు మనం దాన్ని చదువుతున్నాము, చదివి నేర్చుకుంటున్నాము, దేవుని సత్యంలో నడిపించబడుతున్నాము. యెషయా కూడా అట్లా. అలాగని యెషయా గ్రంథము 55:10-11 చూస్తే దేవుని ఆత్మ ద్వారా ఇర్మీయా పలికిన పలుకులు 2 విధాలైన ఫలితాలు సాధిస్తాయి. ఒకటి, నాశనం చేసే శక్తి ఉంది ఆ మాటలకి. ఇంకొకటి, కట్టే శక్తి కూడా ఉంది, నిర్మించే శక్తి కూడా ఉంది. దేవుని వాక్కును వినేవారి స్థితిని బట్టి, దానికి వారు చూపే వైఖరిని బట్టి ఆ 2 ఫలితాల్లో ఏదో ఒక రకమైన ఫలితం తప్పక ఉండి తీరుతుంది. ఒక విధంగా దేవుని మాట వలన వాళ్ళు కట్టబడాలి, లేకుంటే వాళ్ళు నాశనమైపోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మంచితనం వర్ధిల్లాలంటే చెడుతనాన్ని నాశనం చేయక తప్పదు. ఒకవేళ మంచిగా ఉంటే ఆయన బాగా బలపరిచి కడతాడు. అదే దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఉంటే ఆయన దాన్ని నాశనం చేస్తాడు. అవునా? అవునా కాదా? కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని యొక్క చిత్తం ప్రకారము నడుచుకొని నాశనం కాకుండా కట్టబడాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 71:1-6. యెహోవా నేను నీ స్వరను తెచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. ఈ వచనాల్లో మనము కీర్తన ఆరంభ వచనాల్లో పోలి ఉన్నాయి. బైబిల్లో దేవుడు విశ్వాన్ని చేసిన వాడు ఆయన యెహోవాపై రచయిత నమ్మకం ఉంచాడు. అతని విషయాలు, అతనికి దక్కిన దీవెనలు, అతని ఆశాభావం అన్నీ ఈ విషయం పైన ఆధారపడి ఉన్నాయి. హల్లెలూయా. ఒకటే వాక్యంలో ఏమిటండి, మనము అయ్యో నాపై దయ ఉంచు, యెహోవా నేను నిన్ను సరిచేసి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు, నన్ను సిగ్గుపడే విధంగా చేయవద్దు. 2వ వాక్యం, నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నీతిని బట్టి నేనేం చేయాలా? తప్పించయ్యా, విడిపించయ్యా, నన్ను రక్షించయ్యా. 3వ వచనం, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము, నా శైలము, నా దుర్గము నీవే, నన్ను రక్షింప నిర్ణయించి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నించున మరియు నేను ఎల్లప్పుడూ ఆశ్రయించగలిగేలా అనే మాటలు గమనించాలి మనం. ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారం, దేవుని సురక్షిత ద్వారం విశ్వాసి ఎదుట ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఏమవుతుందంట? ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని సురక్షిత ద్వారం విశ్వాసి ఎదుట ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. రాత్రి కానీ పగులు కానీ ఏ సమయమైనా సరే విశ్వాసికి ప్రవేశం లేని క్షణమంటూ లేదు. రాత్రి అయినా పగులైనా ఆ యొక్క దేవుని యొక్క ద్వారాలు మనకు తెరిచే ఉంటాయి. మనం అక్కడికి పోయేదే ముఖ్యం. హల్లెలూయా. నా దేవ, భక్తిహీనుల చేతిలో నన్ను రక్షింపుము, కీడు చేయవారి పట్టులో నుండి, బలాత్కారుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. కీడు చేసే వాళ్ళ దగ్గర నుండి, బలాత్కారుల దగ్గర నుండి నన్ను విడిపించు అని పాడుతూ ఉన్నాడు ఈ కీర్తనకారుడు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యం నుండి కూడా నాకు ఆశ్రయం నీవే.
కాబట్టి నన్ను ఎప్పుడూ చేయవదలొద్దు అని పాడుతున్నాడు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాకుడవై ప్రాకడానికై మరియు నడవడానికై నీవే నాకు సహాయం చేసినావు. హల్లెలూయా. మరియు ఈ విధంగా నేను పాడుతూ ఉన్నాను. నా పాట విను, నా యొక్క విన్నపాన్ని విని నాకు వీటన్నిటిని కూడా నాకు నెరవేరేలాగా నన్ను కాపాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9-14 చూస్తాం. అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు ప్రేరలు బట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డవారిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. హల్లెలూయా. దీన్ని బట్టి ఏం చేయాలంట? నువ్వు రాత్రి పగళ్ళు నీవు పిలువు ఉత్తరమిచ్చును, అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు ప్రేరలు బట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డవానిని బట్టి మాట్లాడుతూ నీవు మాని ఆశించిన దానిని ఆకలి ఉన్న వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో కూడా నీ వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి కూడా మధ్యాహ్నం వలె ఉంటుంది. హల్లెలూయా అని చెప్తున్నాడు. 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండేదవు. ఇక్కడ ఉంటున్నాడు. నువ్వు అట్లా ఉంటే ఏం చేస్తాడు? నేను ఎప్పుడు కూడా నీటి ఊట వలె ఉంటావు. ఆ ఊట ఉండే కొలనులో ఎట్లా తెలిసినా నీళ్ళు ఉబుకుతూనే ఉంటుంది, అన్ని ఉబుకే నీళ్ళలాగా ఉంటావు అని చెప్తున్నాడు. 12వ వచనం, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనుల కట్టిదరు. పూర్వకాలం నుండి పాడైపోయింది, ఎప్పుడు నుంచో పాడైపోయింది, అయితే నీ జనాలు దాన్ని కడతారు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టిదవు. అనేక తరతరాలుగా పాడైపోయింది, అయినా ఆ కట్టడాలను కూడా మరలా నీవు కట్టిదవు. విరుగబడిన దానిని బాగు చేయవాడనియు దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టుబడును. హల్లెలూయా. ఇరిగిపోయేవాడిని సరి చేసేవాడిని కట్టేవాడని, మరియు త్రోవలు పాడైపోయిన త్రోవలను సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టుదరు. ఆయన నీతియే ఆయనకు ఆధారమైనను. హల్లెలూయా. నాకు విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదియు అనుకొనిన దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఆదివారము మనకు విశ్రాంతి దినము కదా. ఇప్పుడు ఆదివారములో మనము దేవుణ్ణి ఆరాధించకుండాను మరియు దేవుని వాక్యము చెప్పకుండాను వినకుండాను దేవుని వాక్యము చదవకుండాను మనకు పనికి పోయి పని చేసుకొని ఉద్యోగం చేసుకొని వ్యాపారానికి వెళ్ళి వ్యాపారం చేసుకొని మనము
అనేకమైన పదార్థాలు తినుటకు మరియు శ్రమ దినము ఇది విశ్రాంతి దినము కదా, ఎక్కడన్నా పార్కుకి ఎక్కడైనా వెళ్ళి షికారు చుట్టుకొని సినిమాలు చూసుకొని వస్తే చాలు అనుకుంటే ఇది దేవునికి విరోధమైనటువంటి కార్యం. అప్పుడేం చేస్తాడు దేవుడు? వారిని దేవుడు అనుమతించడు. హల్లెలూయా. విశ్రాంతి మనము మంచిగా ఆరాధనలో మరి వాక్యములో ప్రార్థనలో సమయం గడిపి దేవుని ఆత్మకు మన సంతోషం కలిగించినట్లా మనం ఆశీర్వదిస్తాం. హల్లెలూయా. విశ్రాంతి దినం చూడండి, సంతోషకరమైన దినంగా భావించుకుంటే ప్రభువుతోనూ ఆయన వాక్కులోనూ ఆనందించినట్టే. హల్లెలూయా. అది కాబట్టి మనము పనికిరాని పనులు చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. హల్లెలూయా. నీవు ఉన్నత స్థలములందు నీవు ఎక్కేదావు, ఆ స్థలాలకి కూడా దేవుడు ఎక్కిస్తాడు. నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్యమును నీవు అనుభవములో ఉంచెదనని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. హల్లెలూయా. ఆనందం అంటే ప్రభువులోనే ఆనందం. హల్లెలూయా. ప్రభువులో మనం ఆనందించినట్లయితే మనం ఎత్తైన స్థలాలను ఎక్కడానికైనా మనల్ని ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఎత్తైన స్థలాలు ఏవి? ఇజ్రాయేలు యొక్క సియోను కొండ మరియు ఇలాంటివన్నీ ఎత్తైన స్థలాలు. ఈ ఎత్తైన స్థలాల్లోనే దేవుని యొక్క బిడ్డలతో మాట్లాడాడు. హల్లెలూయా. మోషేతో మాట్లాడాడు. మరియు ఎత్తైన స్థలముల్లోనే మన యేసు ప్రభుతో మాట్లాడాడు. హల్లెలూయా. కానీ మనము ఎత్తైన స్థలాలలోనే మనల్ని ఎప్పుడు కూడా ఆయన నడిపించేదానికి ఇక్కడ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆ స్థలాలు ఎక్కిపోవడానికి దేవుని యొక్క హృదయాన్ని సంతోషంగా ఆనందంగా ఆయన్ని మనము తృప్తిపరచాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 29 వరకు 18వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. సృష్టించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూర ధ్వనికిని మాట ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువునైనా ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయో తమలో చెప్పవలదని బతిమాలుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ వచ్చి సృజించి తెలుసుకున్నదట్టు మండుచున్నదన్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువునైనను ఆ కొండను తాకినెడల రాళ్లతో కొట్టబడవాలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతుమాలుకొనిరి. హల్లెలూయా. ఎక్కడ ఇది పరిస్థితి అంటే మోషే ఆ యొక్క పర్వతాల మీద గాలి మరియు ఆ యొక్క దేవుని యొక్క ప్రసన్నం వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఏం చెప్పారు? మాతో చెప్పొద్దు, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనతో చెప్పాయని మాతో అన్నమాట. అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుని యొక్క మాట వచ్చినప్పుడు దాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడైతే సియోను కొండనుకును
జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దను పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠ సంఘమునకును వారి మహోత్సవమునకును అందరికి న్యాయాధిపతి దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధన మధ్యవర్తి యేసు వద్దకును హేబోలు కంటే మరి శ్రేష్టముగా పలుకు పరోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అప్పుడైతే భయపడిపోయారు. ఇక్కడ భయపడిన అవసరం లేదు. ఇక్కడ ప్రభు యేసయ్య మన మధ్యలోనే వచ్చి ఉన్నాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడలా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనక పోవుట మరి నిశ్చయము కదా. హల్లెలూయా. మాట్లాడుతున్నది దేవుడు. దేవుడు సీనాయి కొండ దగ్గరకు మోషే ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు చెప్పినాము కదా, సీనాయి కొండ మీద ఏం జరిగింది? మోషే ద్వారా మాట్లాడు. తాను పరలోకం నుంచే నేరుగా మాట్లాడుచున్నాను అన్నట్టుగా దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అప్పుడు మోషే ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి యేసు ప్రభు ద్వారా నేను పరలోకం నుండి మాట్లాడుచున్నానని మాట్లాడాడు. మోషే ద్వారా వచ్చిన దేవుని మాటలను లెక్క చేయని వారు తప్పించుకోలేదు. మోషే ద్వారా వచ్చిన మాటలను వారు లెక్క చేయలేదు. లెక్క చేయకుండా పోయినారు కాబట్టి మోషే ద్వారా వచ్చిన దేవుని మాటను లెక్క చేయని వారు తప్పించుకోలేదు. క్రీస్తు వాక్కును, యేసు ప్రభు మన క్రీస్తు వాక్కును లెక్క చేయని వారు తప్పించుకునే అవకాశం అంతకన్నా తక్కువే. హల్లెలూయా. క్రీస్తు ద్వారా వచ్చిన మాటలను లెక్క చేయని వారు తప్పించుకోలేదు అని చెప్పడము అసాధ్యము. హల్లెలూయా. విడిచిపెడితే ఆయన ఏం చెప్పి తప్పించుకోలేదంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. యేసయ్య ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టకుండా మనము చూసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేశాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన శబ్దము భూమిని కంపింపజేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతునని నేను మాట ఇచ్చినాడు. ఎప్పుడు భూమిని కంపింపజేశాడు దేవుడు? హల్లెలూయా. ఈ మాటకొస్తే నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగాడు. దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. మరి పర్వతమంతయు మిక్కిలు కంపించెను. హల్లెలూయా. పర్వతమంతా అదిరిందంట. ఎప్పుడు? ఆయన ఆ పర్వతం మీద దిగినప్పుడు. మరియు ఇంకొకసారి అదే కాదు, ఇంకొకసారి భూమినే కాకుండా ఆకాశమును కూడా నేను కంపింపజేస్తాను. ఆకాశం కూడా భూకంపం వచ్చినట్టు అదురుతుంది. అది ఇప్పుడు చూస్తాం. హగ్గయి 2:6 హగ్గయి 2వ వచనము 2వ అధ్యాయము 6వ వచనము. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచ్చినది ఏమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేస్తాను. హల్లెలూయా.
ఆకాశాన్ని కంపింపజేస్తాడంట, భూమిని కంపింపజేస్తాడంట, సముద్రమును నేలను నేను కంపింపజేతును. అవన్నీ కూడా భూకంపం వచ్చి ఏం చేస్తాయి? దగ 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 అదురుతాయి. హల్లెలూయా. ఆ రోజులు రానున్నాయి. ఆ రోజులు వచ్చినప్పుడు మనము దేవుని పక్షములో, దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మనకి ఏ ప్రమాదం లేదు. హల్లెలూయా. 26వ వచనం, ఇంకొకసారి అన్నమాట చెలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. కాబట్టి ఆ సృష్టి ఒకప్పుడు మాయమైపోతుంది, మరి నశించిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క సందేశాన్ని మనకి ఇస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడో కంపించే ఈ సృష్టి అంతా గతించిపోతుంది. హల్లెలూయా. భవిష్యత్తులో ఈ సృష్టి అంతా ఏం చేస్తుంది? గదగద గదగద అని అదురుతుంది, మరి మండిపోతుంది, మరి గతించిపోతుంది. కానీ దేవుని రాజ్యం క్రొత్త ఒడంబడిక ద్వారా కలిగిన పరిపూర్ణత ద్వారా ఇచ్చిన జాబితాలని విషయాలని నీవెన్నడూ గతించువు. హల్లెలూయా. మనం వచ్చి దేవుని రాజ్యం మాత్రం నిలుస్తుంది అని చెప్తున్నాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. మనము మన మనసు నిర్మలంగా ఉండని దేవుని యొక్క కృపలో మనము ఆయన ద్వారా మనం కాపాడగలుగుతామని ఒక విశ్వాసాన్ని ఉంచుదాం. ఆ కృప కలిగి వినయ భయము భక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేద్దాం. దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేస్తాం. భయభక్తులు దేవుని రాజ్యంలో ఉంటే ఏమి ఇబ్బంది లేదు. భయభక్తులు దేవుని పట్ల గౌరవం, భయభక్తులు లేకుండా జ్ఞానం కానీ దేవునికి అంగీకారమైన ఆరాధన కానీ లేవు. హల్లెలూయా. భయభక్తులు లేని జ్ఞానం కానీ దేవునికి అంగీకారం లేనిటువంటి ఆరాధన కానీ లేదు. మనము భయంతో భక్తితో దేవుణ్ణి ఆరాధించాలని. హల్లెలూయా. ఏలయనగా 29వ వచనం, ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్గిలాగా మండినప్పుడు ఎడల మనము నీతిమంతులుగా ఎంచబడకపోతే ఖచ్చితంగా నశించిపోతాం. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన నీతి ద్వారా మనము నిలవబడిన ఎడల అక్కడ నిలవబడ్డానికి అంతకంటే అవకాశం లేదు. హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 చూసుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు ఏం చేశాడు యేసయ్య? విశ్రాంతి దినం గురించి మనం ఇంతవరకు మాట్లాడాము కదా. ఆ విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుండగా, విశ్రాంతి దినం అంటే ఆదివారము ఆరాధన చేసే దినము. హల్లెలూయా. ఆ రోజుల్లో అయితే శనివారము విశ్రాంతి దినముగా ఎంచబడింది కాబట్టి ఆ 7వ దినం నిర్గమకాండము 28 నుంచి 11 సమాజ కేంద్రాలు అంటే సమాజము అంటే ఆ యొక్క ఇజ్రాయేల్ సమాజము, ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని సన్నిధిలో మాట్లాడుకొని మరి ప్రార్థన చేసుకొని ఆరాధించుకునే కేంద్రాలు, మందిరాలు. హల్లెలూయా. అలాంటి మందిరంలో దేవుడైనటువంటి యేసయ్య కూడా ఒకరోజు ఆయన బోధిస్తూ ఉన్నాడు. 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము బట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఎలాంటి దయ్యమంట? దయ్యము
బలహీనపరచు దయ్యం. ఆ దయ్యం ఏం చేస్తుంది? బలమును తీసేస్తుంది, బలహీనంగా చేసేస్తుంది. అది ఆ దయ్యము ఒక స్త్రీకి పట్టి ఉంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను. ఆమె ఎలా ఉంది? నడుము బాగా వంగిపోయింది. వంగిపోయి నిలబడలేక ఎలా ఏ విధమైన నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉంది అనమాట. ఒక దురాత్మ దయ్యం అనేక రకాల అంగవైకల్యాలను కలిగించవచ్చు. ఒక దయ్యం వచ్చి అనేక రకాలైనటువంటి రోగాలనని అది మనకు తీసుకొని రావచ్చు. ఈ దయ్యం ఏం చేస్తుందంటే ఆమెని బలహీనంగా చేసేసింది, ఆమెను బాగా వంగిపోయేలాగా చేసేసింది. 11వ వచనం, 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, ఆమెను చూసి యేసయ్య చూశాడు, రామ్మా అని పిలిచాడు. అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది యునావని ఆమెతో చెప్పి, ఆమెతో పిలిచి, అమ్మ రా, నువ్వు బలహీనంగా ఉండవా? అవునయ్యా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. నువ్వు బలహీనం నుండి విడుదల పొందినావే అని, పొంది ఉన్నావమ్మా, నువ్వు భయపడద్దు అని చెప్పాడు. ఆమె అవునా అయ్యా అని ఉంటుంది. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. హల్లెలూయా. ఆమె మీద చేతులు ప్రార్థించగా చేతులుంచగానే ఆమె ఏం చేసింది? చక్కగా వంగి ఉన్నటువంటి ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. 13వ వచనం, 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి, ఆ సమాజ మందిరానికి కూడా ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి ఏం చేశాడు? భయంకరమైన కోపం వచ్చింది, మండిపడి జనసమూహమును చూసి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడి. అందరికి జనాలారా, ప్రజలారా, తెలియదా మీకు? పనిచేసే దినాల్లో వచ్చి మీరు స్వస్థత పొందాలా, ఈ విధంగా విశ్రాంతి దినములో కాదు అని గర్జించి మాట్లాడాడు. అప్పుడు యేసయ్య, అందుకు యేసు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. వారికి ద్వంద్వ ప్రమాణాలు గనుక యేసు వారిని కపట భక్తులారా అంటున్నాడు. హల్లెలూయా. కపట భక్తులారా అంటున్నాడు. వారిది తమకో సిద్ధాంతం, వారి మాటల ప్రకారము మనకో సిద్ధాంతము, ఇతరులకో సిద్ధాంతము. ఇతరులను ప్రేమించాలని ధర్మశాస్త్రములో ఆజ్ఞ ఉన్నప్పటికీ వారు సాటి మానవుల కంటే తమ పశువులపై ఎక్కువ శ్రద్ధ చూపారు. హల్లెలూయా. వాళ్ళ పశువులు, వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి జీవరాశుల గురించి వాళ్ళు ఆహారం పెట్టేది అంతా కూడా చేస్తారు కదా. మరి వేరే మనుషులకు ఒక న్యాయము, వారికి ఒక న్యాయంగా వారి ద్వంద్వ వైఖరిలో ప్రవర్తిస్తున్నారు కనుక యేసయ్య వారిని గద్దించెను. హల్లెలూయా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఇదిగో ఇక్కడ వచ్చింది, స్వస్థపడింది కదా, ఈమె కూడా అబ్రహాము యొక్క బిడ్డయే. ఈమె కూడా అబ్రహాము కుమార్తెయే. ఏమైంది తెలుసా? ఈమెకి జరిగిన అన్యాయం ఏమి తెలుసా? 18 ఏళ్ల నుండి సైతాను ఈమెను బంధించను. హల్లెలూయా.
18 ఏళ్ళకి ఏం చేసింది? సైతాన్ ఈమెను బంధించను. ఈమె శక్తిని అంతను కూడా బలహీనంగా చేసేసింది సాతాను. తర్వాత ఈమె కూడా ఎలా ఉంది ఇప్పుడు అంటే, ఆమె నేరుగా నిలవడానికి శక్తి లేకుండా ఆమె వంగిపోయి ఉంది. ఈమె అయినప్పటికీ ఈమె అబ్రహాము కుమార్తె అయినందువలన నేను ఈమెను స్వస్థపరచడము న్యాయం కాదా? హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం, 16వ వచనం, 17వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. హల్లెలూయా. ఆయన ఎవరెవరు ఎదిరించారో వాళ్ళంతా సిగ్గుపడినారంట. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించిరి. అంటే ఒక గుంపు మాత్రం సిగ్గుపడింది అక్కడ వచ్చిన వారు, ఇంకొక గుంపు వచ్చి సంతోషపడింది. హల్లెలూయా. అవమానం పొందిన గుంపు ఒకటి, మరి సంతోషించిన గుంపు ఒకటి. అయితే మనం సంతోషించిన గుంపులో ఉన్నామా, మరి సిగ్గుపడిన గుంపులో ఉన్నామా? మనము ఈరోజు మనల్ని ప్రశ్న వేసుకోవాలి. మనం ఒకవేళ ఆ సిగ్గుపడే గుంపులో ఉన్నట్లయితే మనం వచ్చి నాశనం అయిపోతాం. హల్లెలూయా. సంతోషించిన గుంపులో ఉన్నట్లయితే మనం కట్టబడతాం. హల్లెలూయా. మనం సిగ్గుపడే గుంపులో ఉండకుండా మనం సంతోషించే గుంపులో ఉండి మనం దేవుని రాజ్యంలో కట్టబడదాం. ఆయనను మహిమపరుస్తూ దేవుని రాజ్యం చేరుదాం. లేచి నిలబడుకుందాం, దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. యేసయ్య స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నడిపించిన విధానం బట్టి స్తోత్రం. మీ మాటలు మాకు బలాన్నిచ్చి ఆ బలహీనపరిచే దెయ్యం పట్టిన ఆ స్త్రీ వలె మేము దేవా తండ్రి బలహీనంగా ఉన్నప్పటికీ ఆ బలహీనము పోయి బలము పొంది నీ నామాన్ని మహిమపరిచి నిమిత్తము మేము సిగ్గుపడే ఆ గుంపులో లేకుండా సంతోషపడే గుంపులో ఉండి స్వామి, మేము నాశనం కాకుండా మేము కట్టబడే గుంపుగా మమ్మల్ని కట్టండి స్వామి. మమ్మల్ని సిద్ధపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావం చేస్తున్నాం. ఈ వాక్యమును విన్నటువంటి విశ్వాసులకందరికీ ఈ యొక్క బలము దొరుకునుగాక. అదేవిధంగా ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఆ బలహీనపరచబడిన స్త్రీకి దొరికిన బలము దొరుకునుగాక. మేము సిద్ధమై నీ రాజ్యములో కట్టబడి ఎత్తబట్టుకు మమ్మల్ని నడిపించండి. మీకే మహిమ ఘనత ప్రభావం చేస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామముతో ప్రార్థించి వేడుకున్నాం దేవా తండ్రి. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమాన్ పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలును దేనిని మరొకము. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటికీ ఎప్పటి సదాకాలము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు మనమందరూ ప్రభువుతో ఎత్తబడి వరకు శిరస్సాయిగా మనల్ని నడిపించునుగాక. ఆమేన్. వందనాలు.